ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 7వసారి ప్రమాణం చేయనున్నారు. బీహార్లో ఈసారి 2 ఉప ముఖ్యమంత్రులుంటారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదయ్యాయి. 435 మంది చనిపోయారు. పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనలకు ఆ దేశం భారత్పై ఆరోపణలు చేయడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 7వసారి ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 4:30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. పాట్నాలో నిన్న జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఆయనను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఆయన బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్తో కలిసి గవర్నర్ ఫాగు చౌహాన్ను కలిశారు. ఎన్డీఏ పక్షాల మద్దతు లేఖను ఆయనకు సమర్పించారు. అంతకుముందు నితీష్ కుమార్ జేడీయూ బీజేపీ నేతలతో సమావేశాలు జరిపారు. కేబినెట్ కూర్పుపై చర్చించారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో 15% అంటే 36 మంది మంత్రులతో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల ఎన్నికల్లో 43 స్థానాలు పొందిన జేడీయూకు 12 మంత్రి పదవులు, 74 స్థానాల్లో గెలిచిన బీజేపీకి 18 మంత్రి పదవులు దక్కనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన హిందుస్థానీ ఆవాం మోర్చాకు, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి కూడా ఒక్కో మంత్రి పదవులు దక్కనున్నాయి. కొత్త మంత్రివర్గంలో కొత్తవారికి చోటు దక్కవచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎన్నికపై కూడా ఎన్డీఏ పక్షాల సమావేశంలో చర్చించారు. బీహార్లో ఈసారి 2 ఉప ముఖ్యమంత్రులుంటారు. బీజేపీ శాసనసభాపక్ష నేత తార్ కిషోర్ ప్రసాద్, ఉపనేత రేణుదేవి ఉప ముఖ్యమంత్రులు కానున్నారు. దీనిపై నితీష్ కుమార్, బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ భూపేంద్ర యాదవ్, బీహార్ బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్ల మధ్య జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 43,000 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 82,49,000కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 4,65,000 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 88,45,127గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి కారణంగా 435 మంది ప్రాణాలు కోల్పోగా దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల సంఖ్య 1,30,070కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 8,61,000 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ తెలిపింది. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 12,56,00,000కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ పరిస్థితితో పాటు వైద్య సదుపాయాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. ఢిల్లీలో ఆర్టీపీసీఆర్ టెస్టులను రెట్టింపు చేయాలని ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో షా ఆదేశించారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉన్న చోట కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఐసీఎంఆర్ల ఆధ్వర్యంలో మొబైల్ టెస్టింగ్ వ్యాన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం షా ట్వీట్ ద్వారా తెలిపారు. రాజధానిలోని దౌలాకౌన్ వద్ద ఉన్న డిఆర్డీఓ కోవిడ్ ఆసుపత్రిలో పడకలను 250 నుంచి 300కు పెంచాలని నిర్ణయించామన్నారు. ఛతార్పూర్లోని 10,000 పడకల కోవిడ్ కేంద్రంలో మరిన్ని పడకలు పెంచాలని, ఆక్సిజన్ సదుపాయాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించామన్నారు. ఎంసీడీ ఆధ్వర్యంలోని కొన్ని ఆసుపత్రులను పూర్తిస్థాయి కోవిడ్ ఆసుపత్రులుగా మార్చాలని నిర్ణయించినట్లు షా తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో సదుపాయాలపై ఆరా తీసేందుకు సంయుక్త బృందాలు పర్యటిస్తాయని షా వెల్లడించారు. ఈ సమావేశంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఎయిమ్స్ డైరెక్టర్ త్వరలో నివేదిక సమర్పిస్తారని షా చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ సిలిండర్లతో పాటు అతి ముఖ్యమైన సామాగ్రిని అందజేస్తామని షా తెలిపారు.
ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కరోనాపై విజయానికి ప్రజల భాగస్వామ్యం కీలకం. రండి, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన జన్ ఆందోళన్ ప్రజా ఉద్యమంలో పాలుపంచుకోండి. మహారాష్ట్రలో ఈ రోజు నుంచి ప్రార్థనా స్థలాలు, ఆలయాలు పునఃప్రారంభమయ్యాయి. షిరిడిలోని సాయిబాబా దేవస్థానం, పండరీపురంలోని విఠల్ మందిర్, తుల్జాపూర్లోని తుల్జాభవానీ మందిరంతో పాటు అనేక దేవాలయాలను భక్తుల దర్శనార్థం తెరిచారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో మాహిమ్ చర్చ్, ముంబైలోని హాజీ అలీ దర్గా వద్ద కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భాయ్ దూజ్ పండుగ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సోదరులు, సోదరిమణుల మధ్య పవిత్ర బంధాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని ఆయన ట్వీట్ ద్వారా తెలిపారు. మహిళలు, బాలికల ప్రయోజనాలు కాపాడుతూ వారికి రక్షణ కల్పించేలా ఈ ప్రత్యేక దినోత్సవాన ప్రతినబూనాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా భాయ్ దూజ్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. స్వేచ్ఛాయుత, బాధ్యతాయుత పత్రికా రంగాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా నవంబర్ 16న పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గకుండా ఉండేలా ఉన్నత ప్రమాణాలతో పత్రికా రంగం పనిచేసేందుకు ఉద్దేశిస్తూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదే రోజు ఆవిర్భవించింది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ప్రజలను చైతన్యపరచడంలో మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా రంగంలో పనిచేస్తున్న వారికి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని వెంకయ్య ప్రశంసించారు. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్వీట్ ద్వారా తెలిపారు. అదే సమయంలో నకిలీ వార్తలు ప్రస్తుతం ప్రధాన సవాలుగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనలకు ఆ దేశం భారత్పై ఆరోపణలు చేయడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కల్పిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ నక్కజిత్తులు ప్రపంచం మొత్తానికి తెలుసని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. అక్రమ చొరబాటుదారులకు మద్దతుగా పాకిస్తాన్ కాల్పులకు తెగబడిందని ఆయన విమర్శించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ ద్వారా 52,781 కోట్ల రూపాయల విలువైన మద్దతు ధర చర్యల ద్వారా 24 లక్షల మంది వరి రైతులు ప్రయోజనం పొందారని కేంద్రం తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్మూ కాశ్మీర్, కేరళ, గుజరాత్ రాష్ట్రాల నుంచి 279 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక పంజాబ్ నుంచే 194.63 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించినట్లు వెల్లడించింది. మొత్తం ధాన్య సేకరణలో ఇది 69.62%. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 45 లక్షల టన్నుల పప్పు ధాన్యాలు, నూనె గింజలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ నుంచి సేకరిస్తారు. ప్రొఫెసర్ రవీంద్ర నాగర్ మరణంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సంస్కృత భాషా సంరక్షణకు, ప్రచారానికి ఆయన చేసిన సేవలను మోదీ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యాంశాలు మరోసారి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 7వసారి ప్రమాణం చేయనున్నారు. బీహార్లో ఈసారి 2 ఉప ముఖ్యమంత్రులుంటారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 93.27% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 30,548 కొత్త కేసులు నమోదయ్యాయి. 435 మంది చనిపోయారు. పాకిస్తాన్లో జరుగుతున్న సంఘటనలకు ఆ దేశం భారత్పై ఆరోపణలు చేయడాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ తప్పుపట్టింది. నేడు జాతీయ పత్రికా దినోత్సవం. ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత మీడియా పునాది వంటిదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.